ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, సినిమా కథలు తలపించేంత డ్రామా. రాజేంద్ర నగర్ మహిళను ఎవరు కిడ్నాప్ చేశారో అంతు చిక్కడం లేదు. ఎక్కడికి వెళ్ళిందో కుటుంబ సభ్యులకు తెలియడం లేదు. కథ కొలిక్కి తెచ్చేందుకు కాకీలకు ఒక్క క్లూ కూడా లభించలేదు. కిడ్నాపర్ల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. భార్య ఎక్కడుందో తెలియక భర్త ఆందోళన చెందుతున్నాడు. అమ్మేదంటూ కూతురు అడుగుతోంది. మహిళ మిస్సింగ్ మిస్టరీ కొనసాగుతోంది. ఇందులో వాట్సాప్ ప్రముఖ పాత్ర పోషించింది. రాజేంద్ర నగర్ కు చెందిన మహేష్, రాధికలకు 7 ఏళ్ల కింద పెళ్లైంది. వీళ్లకు 6 ఏళ్ల కూతురు ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఏవీ లేవు. సమస్యలు అంతకంటే లేవు. కాపురం అన్యోన్యంగా సాగుతోంది. 6 రోజుల కింద గుడికి వెళ్లొస్తానని బయటకు వెళ్లిన రాధిక ఇంటికి తిరిగి రాలేదు. సాయంత్రం దాకా ఎదురు చూసిన మహేష్ భార్య కోసం గాలించాడు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో కంగారు పడిన అతను గుడి పరిసరాలతో పాటు బంధుమిత్రులను వాకప్ చేశాడు. రాధిక జాడా తెలియలేదు. రాధిక మిస్సింగ్ పై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. రాధిక కోసం మహేష్ గాలింపు కొనసాగుతోంది. పోలీసులు కూడా ఎక్కడికి వెళ్లిందని ఆరా తీస్తున్నారు. ఇందులో మహేష్ వాట్సాప్ నెంబర్ కు రాధికను కిడ్నాప్ చేసినట్లుగా SMS చేశారు కిడ్నాపర్లు. వాళ్ల పేర్లను చెప్పకుండా వాట్సాప్ లో బురకా ధరించిన రాధిక ఫోటోను పోస్ట్ చేశారు. అందులో ఆమె చేతులు వెనుకకు విరిచి కట్టినట్లు ఉంది. ఆమె నోటికి అరవకుండా కట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తలకు గాయమైనట్టు తెలుస్తోంది. రాధికను విడిచిపెట్టాలంటే 3 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కిడ్నాపర్లు. లేకపోతే ముంబైకి తీసుకెళ్లి రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తామని బెదిరించారు. SMS చేయడమే కాకుండా వాట్సాప్ లో కాల్ చేసి మహేష్ ను బ్లాక్ మెయిల్ చేశారు కిడ్నాపర్లు. మహేష్ ను రాధికతో మాట్లాడించారు. తనకు మత్తుమంది ఇచ్చారని, కొడుతున్నారని మహేష్ తో చెప్పింది. కూతురు జాగ్రత్త అంటూ మహేష్ కు చెప్పింది. దీంతో భయపడిపోయిన మహేష్ 3 లక్షల రూపాయలు తన దగ్గర లేవని, 1 లక్ష రూపాయలు ఇస్తానని కిడ్నాపర్లకు చెప్పాడు. సరేనన్న కిడ్నాపర్లు అబిట్స్ లోని ఓ బ్యాంక్ పేరు చెప్పి అకౌంట్ నెంబర్ ఇచ్చారు. అందులో డబ్బులు వేయాలని ఆదేశించారు. అంతేకాదు అకౌంట్ లో వేసిన స్లిప్ తో పాటు బ్యాంక్ ముందు సెల్ఫీ దిగి వాట్సాప్ లో పంపించాలని ఆర్డర్ ఇచ్చారు. చివరకు ఎంతో కొంత డబ్బును అకౌంట్ లోకి జమ చేశాడు మహేష్. అయినా రాధికను విడిచిపెట్టలేదు. దీంతో పోలీసులకు వాట్సాప్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్ ను ఇచ్చాడు మహేష్. ఒక సస్పెక్ట్ నెంబర్ ఇచ్చినాడు. దాని మీద మేము చూస్తున్నాం. రాధిక వాట్సాప్ ఎక్కువగా ఉపయోగించేది. అందులో రాజు అనే వ్యక్తితో గంటల తరబడి చాటింగ్ చేసేది. భర్త హెచ్చరించినా పట్టించుకునేది కాదు. ఈ విషయంలో ఇద్దరి మధ్య తీవ్రంగా గొడవలు కూడా జరిగాయి. ఈ వివరాలు కూడా పోలీసులకు ఇచ్చాడు మహేష్. రాజు కోసం గాలించిన పోలీసులకు అతను పరారీలో ఉన్న విషయం తెలిసింది. ఇద్దరూ కలిసి వెళ్లిపోయారని భావించారు ఖాకీలు. మహేష్ అందించిన కిడ్నాపర్ల వివరాలపై ఆరా తీస్తే అకౌంట్ నంబర్ మహమ్మద్ అజర్ ఖాన్ పేరు మీద ఉన్నట్టు గుర్తించారు. రాజు ఎవరు, అజర్ ఖాన్ ఎవరు, వీళ్లకు రాధిక ఎలా చిక్కింది, వీటిపై కూపీ లాగుతున్నారు పోలీసులు. రిజిస్టర్ చేసినాము. తర్వాత నేను వచ్చిన తర్వాత ఇట్లా వాట్సాప్ లో మెసేజ్లు వచ్చినాయని చెప్పేసి దాని ప్రకారంగా అవి ఎక్కడైతే టవర్ లొకేషన్ దాని ప్రకారం వెరిఫై చేస్తున్నాము. దానికి సంబంధించేసి వాళ్ళ కాంటాక్ట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక 3 బృందాలు పంపించేసినాము. దాన్ని వేగవంతం చేస్తున్నాము. ఏదేమైనా ఓ నిండు కుటుంబం ఇబ్బందులు పడుతోంది. రాజు అనే వ్యక్తితో వాట్సాప్ పరిచయమే కొంప ముంచిందని ఖాకీల అనుమానం. అసలు ఇష్టపూర్తిగానే రాధిక రాజు అనే వ్యక్తితో వెళ్లిందని, అయితే తర్వాత రాజు దాన్ని కిడ్నాప్ కథగా మార్చాడని కూడా కొందరు అనుమానిస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ హోల్డర్ అజర్ ఖాన్ గురించి ఓ బృందం గాలిస్తుండగా మరో 2 బృందాలు రాధికను వెతుకుతున్నాయి. టెక్నాలజీ వాడకం పెరిగిన కొద్దీ దాని వికృత రూపం బయటపడుతోంది. వాట్సాప్ స్నేహమే కొంప ముంచిందని రాధిక విషయంలో మరోసారి రుజువైంది. వాట్సాప్ స్నేహంపై ఆగ్రహించి 4 నెలల కిందట ఉప్పల్లో, 3 రోజుల కిందట మంగళహాట్ లో భర్తలు భార్యలను చంపిన ఘటనలు బయటపడ్డాయి. మరి వాట్సాప్ ముందు ముందు ఇంకెన్ని దారుణాలకు వేదికవుతుందో.